ఇప్పటిదాకా మనము తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా సహకార సంఘాలకు సంబంధించి ఉన్న చట్టాల గురించి ప్రస్తావన చేసుకున్నాం. అందులో ఉన్న కీలక అంశాల గురించి ప్రస్తావన చేసుకున్నాం. ఇట్లా ఈ సహకార సంఘాల చట్టాలు ప్రతి రాష్ట్రాల్లో ఉన్నాయి. కొన్ని వేరియేషన్తో అంటే కొన్ని వ్యత్యాసాలతోటి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా సహకార సంఘాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. కానీ కొన్ని వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సహకార సంఘాలకి ఈ సహకార స్ఫూర్తికి రాజ్యాంగ భద్రత కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో భారత రాజ్యాంగానికి ఒక సవరణ తీసుకురావటం జరిగింది. 97వ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి 2011 సంవత్సరంలో 97వ సవరణ చేసి సహకార సంఘాలకు సంబంధించిన కొన్ని మార్పు చేర్పుల్ని భారత రాజ్యాంగంలోనే చేర్చడం జరిగింది. 3 కీలకమైన మార్పులు భారత రాజ్యాంగంలో ఈ సవరణ ద్వారా వచ్చాయి. ప్రత్యేకంగా సహకార సంఘాలకు సంబంధించిన అంశాలే దీంట్లో తీసుకురావటం జరిగింది. అందులో మొట్టమొదటిది, సహకార సంఘాలని ఏర్పాటు చేసుకోవటం ప్రాథమిక హక్కుగా ఈ రోజున రాజ్యాంగం గుర్తిస్తుంది. ఈ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా యూనియన్లను పెట్టుకోవచ్చు, అసోసియేషన్స్ పెట్టుకోవచ్చు. ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు భారత రాజ్యాంగం ఆర్టికల్ 19లో ఇస్తుంది. అందులో కొత్తగా ఇంకొక మాట ఇప్పుడు చేర్చారు. ఏం చేశారంటే కోఆపరేటివ్ సొసైటీస్ అని పెట్టారు. అంటే ఎవరైనా సరే సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఈ రోజున భారత రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కుగా మారిపోయింది. ఇంత ప్రాధాన్యత మనం సహకార సంఘాలకు ఇస్తున్నాం. అంతేకాదు, కోఆపరేటివ్ సొసైటీస్ని పెట్టుకోవటం ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, అలాంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటుని ప్రోత్సహించటం, దానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకునే బాధ్యతని ప్రభుత్వం మీద పెడుతూ ఆదేశిక సూత్రాలలో కూడా కొత్త ఆర్టికల్ చేర్చారు. ఆర్టికల్ 43B కొత్తగా చేర్చి ఏమంటున్నారంటే సహకార సంఘాలని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతగా ఇందులో రాజ్యాంగంలో కొత్తగా ఈ రాజ్యాంగ సవరణ ద్వారా పెట్టాం. మనందరికీ తెలుసు, ఆదేశిక సూత్రాలను ఉంటాయి భారత రాజ్యాంగం. ప్రాథమిక హక్కులు ఉంటాయి, ఆదేశిక సూత్రాలు ఉంటాయి. ప్రాథమిక హక్కులు పౌరులకు కల్పించబడ్డ హక్కులు, ఆదేశిక సూత్రాలేమో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం చేయాల్సిన పనులు. ఈ ప్రభుత్వం ఏమేం పనులు చేయాలో కూడా రాసి ఉంటుంది. అందులో ఇప్పుడు కొత్తగా ఈ సహకార సంఘాల ఏర్పాటు, నిర్వహణ, ప్రోత్సహించడం అన్నీ కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇందులో పెట్టారు. ఇది 2వ మార్పు వచ్చింది భారత రాజ్యాంగంలో.